కోసం ఆ ఉపాధ్యాయుల కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న భరత్ గౌడ్ అన్న ఇలా సంఘీభావంగా కరీంనగర్కి వస్తే ఈ భరత్ గౌడ్ని ఇలా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే భరత్ గౌడ్ పారిపోలేనా శక్తి పిండనా భారత్ మాతాకి జయనన్నా జరుపు సార్, నా మీద కాల్పులు జరుపు. నా తండ్రి ఈ పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం నా తండ్రి త్యాగం చేసిండు. ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పి షర్టు విప్పి డేరుగా ముందుకు వెళ్ళే వ్యక్తి నా భరత్ గౌడ్ అన్న. నా కార్యకర్తల కాళ్ళు విరగొట్టిరన్నా, నా కార్యకర్తల చేతులు విరగొట్టిరన్నా, నా కార్యకర్తలను జైలు పంపిరన్నా. అదే ఒక ప్రజలు గెలిపించిన పార్లమెంటు సభ్యుడిగా, ఒక జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్లమెంటు కార్యాలయంలో నేను ప్రశాంతమైన వాతావరణంలో నీకేం పుట్టింది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. నా గేట్లను రంపాలతో కూస్తావా? నా డోర్లను గ్యాస్ వెల్డింగ్తో కూస్తావా? నా కార్యకర్తల మీద టియర్ గ్యాస్ కొడతావా? నా కార్యకర్తల మీద ఫైర్ ఇంజిన్తో దాడి చేసే ప్రయత్నం చేస్తావా? నన్ను జైలుగా పంపుతావా? నిన్ను ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను అరెస్ట్ చేసిన కావచ్చు, నా కార్యకర్తలు అరెస్ట్ చేసిన కావచ్చు, నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్న కావచ్చు. ప్రతి సమస్య మీద స్పందిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్న రైతుల కోసం యుద్ధం చేస్తామన్నా, జైలుకు వెళ్ళమన్నా రైతుల కోసం, ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి యుద్ధం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. నా కార్యకర్తలు జైలుకు వెళ్ళనా, ఇవాళ ఉద్యోగుల పిఆర్సీ కోసం ఉద్యమం చేస్తే జైలుకు వెళ్ళమన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమన్నా. ఈరోజు ఉద్యోగుల కోసం ఇలా మేము ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేస్తుంటే మా ఆఫీసు కూలొస్తావా, జైలుకు పంపుతావా? ఇవాళ జైలు కూడా బండి సంజయ్ కొత్త కాదన్న, ఇది 8వ కేసీఆర్ తెలియదు పాపం. బండి సంజయ్ని జైలుకు పంపితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారు, ఎవరు బయటికి రారు అనుకున్నారు. నిన్ను బయట రాకుండా చేసిన విషయం గుర్తుంచుకో. నిన్ను వదిలిపెట్టి పక్షి రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు సొరంగంలో వన్న కూడా నీ బయటకి వచ్చి గుంజుకొస్తా గుర్తుంచుకో బిడ్డ. నిన్ను నాలుగు అరెస్ట్ చేస్తా కావచ్చు, నీ కుటుంబం నిన్ను హెలికాప్టర్ తెలంగాణ రాష్ట్రం అంతా గోయిని బట్టి దింపుతా బిడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా కింద చప్పట్టు కొట్టి తీసుకుపోండి, మూర్ఖులు లోపల తొక్కుడు అని చెప్పిన విధంగా అరెస్ట్ చేస్తాను బిడ్డ. పెద్ద అవినీతి తింగలను రే, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత అవినీతి పరుడైన మంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సహారా కేసులో, ఈఎస్ఐ కేసులో పెద్ద అవినీతి తిమింగలంగా మారిన వ్యక్తి, సిబిఐ ఎంక్వైరీ చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్నగాక మొన్న ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని తట్టుకోలేక ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి సిపిఎం పార్టీతో, ఎంఐఎం పార్టీతో ఇలా చట్ట పట్టాలు తిరిగేలా లంచ్లకు, డిన్నర్లకు, బ్రేక్ వాచ్కు తిరుగుతున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏడున్నరన్న ఈ ముఖ్యమంత్రి. అరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నప్పుడు ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ముఖ్యమంత్రి తాగి ఉన్నాడన్న ఆయన ఇంట్లో. ఇలా పార్లమెంట్ లో బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్ లో బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాడన్న వారి విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అదే ఢిల్లీలో 48 గంటల పాటు దీక్ష చేస్తా అని చెప్పి ఇవాళ కేవలం 4 గంటల దీక్ష చేసి ఇంట్లో తాగి ఉన్న తెలంగాణ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. ఇవాళ పోలీసులు అరెస్ట్ చేస్తే, ఖమ్మం హాస్పిటల్లో దొంగ దీక్ష చేస్తే, జ్యూస్ తాగితే, ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఈయన శవయాత్ర నిర్వహిస్తే భయపడి మళ్ళా దీక్ష చేస్తాడని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.